Yes, good afternoon, officers. Time for CSAT program. We started with number systems on the other day, so we're going to continue that topic, and I'll give you all the shortcuts and all the other things because number system is a very, very important topic. You might expect, if you're lucky, you'll get 10 questions, but minimum you'll get 5 questions from number systems. So 5 into 2.5, మన చేతిలో ఒక 12 marks minimum. Lucky ఉంటే 30 marks వస్తాయి. So అందుకే let's move on. These are all real time previous year questions. So in different models. కొన్నేమో నాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్ అదే మోడల్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. సో అన్నీ మనం ఒకసారి మెల్లగా ప్రశాంతంగా చూద్దాం. సో దట్ నంబర్ సిస్టంలో గట్టిగా ఉంటే మనకి CSAT 50% అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. చూడడానికి ప్రాబ్లమ్ సింపుల్గా ఉన్నా సరే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 50 నంబర్స్ అంటే ఏంటిది? ఫస్ట్ 50 నంబర్స్ న్యాచురల్ నంబర్ Sn is equal to n into n plus 1 divided by 2. ఇది ఫార్ములా. ఇది వేసుకుంటే అయిపోతుంది మనకి పని. సో ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి 50 into 51 divided by 2 అంటే ఇది 25 టైమ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఈజీ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ 25 into 15 చేయాలంటే కొంచెం బోర్. అందుకే ఏం చేయాలంటే సింపుల్గా యూ కెన్ రైట్ 50 as 100 into 51 divided by 2 into 2. It makes your work very easy basically. So this is nothing but 5100 divided by 4. 4 tens are 40, 4 ones are 48. 48, 30, 75. So the sum of the first n natural numbers, 50 natural numbers, and question 1275. సో ఈ 1275 విచ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ డివిజిబుల్? లాస్ట్లో 5తో ఎండ్ అయింది కాబట్టి డైరెక్ట్గా 50 అయితే లాస్ట్లో 0 రావాలి. సో 75 100 50. సో డివిజిబుల్ బై ఖచ్చితంగా 25తో డివిజిబుల్. సో ఆన్సర్ ఆప్షన్ E. అలా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఒక 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటే పని అయిపోతుంది. సింపుల్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. How many numbers between 1 and 1000? ఇది స్టాండర్డ్ క్వశ్చన్స్. నంబర్ సిస్టమ్ డివిజిబుల్ బై బోత్ 3 and 5. 3 ఇంకా 5తో రెండు డివిజిబుల్ అవుతాయి అని క్వశ్చన్ అప్పుడు. సో బోత్ నంబర్స్, బోత్ 3 and 5 అన్నాడు కాబట్టి ఏం చేయాలంటే సింపుల్గా LCM తీసుకోవాలి. LCM ఆఫ్ 3, 5 మీకు తెలిసిందే ఇట్ ఈస్ 15. సో 1 నుంచి 1000 మధ్యన how many numbers are there which are divisible by 1000? Divisible by 15. అంటే అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఏం లేదు, మొత్తం 1 to 1000 బిట్వీన్ 1 to 1000 అని కాబట్టి 2 నుంచి 9999 వరకు తీసుకోవాలి. అందుకే మొత్తం 1000 నంబర్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఎగ్జామ్లో 1000 డివైడెడ్ బై 15 చేయాలి. చేస్తే మనకి 15 6 90. సో మళ్ళీ ఇంకొక 100 మిగులుతుంది. సో 66. So answer option is 66. Numbers are divisible between 1 and 1000 because 1000 is also not included. అందుకే 1 నుంచి 1000 క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 1000 నంబర్స్ 1000 డివైడెడ్ బై 15 66. అలా ఈజీగా లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks వచ్చేస్తాయి. ఇది రియల్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అట్లా మనము ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెస్ దాన్ 1 minute వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అది మీరు గ్రహించండి. ఎందుకంటే కాన్సెప్ట్ మన చేతిలో ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ అ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12తో డివిజిబుల్ అని వాడే చెప్తున్నాడు. ఇట్ మస్ట్ బి నెసెసరీలీ డివిజిబుల్ బై విచ్ నంబర్? సో 12తో డివిజిబుల్ అయిన ప్రతి నంబరు ఖచ్చితంగా ఏంటిది కాన్సెప్ట్ అంటే సింపుల్గా కో ప్రైమ్స్. ఎప్పుడైనా సరే 12తో డివిజిబుల్ అంటే దీంట్లో మనకి 1 into 12 వస్తుంది, 2 into 6 వస్తుంది, 3 into 4 వస్తుంది, 6 into 2 వస్తుంది, 12 into 1 వస్తుంది. ఇవన్నీ వస్తాయి. కానీ దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్లీ నెసెసరీలీ అన్నాడు. చూసారా, నెసెసరీలీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏంటి అంటే అట్లాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి వీ షుడ్ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అనే నంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు వచ్చిన ఫ్యాక్టర్స్లో
విచ్ టూ ఫ్యాక్టర్స్ ఆర్ కోప్రైమ్స్? కోప్రైమ్స్ అంటే ఏంటి? బేసికల్గా టూ నంబర్స్ హూస్ ఫ్యాక్టర్స్ వన్ ఈస్ ది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్. కోప్రైమ్స్ అంటే వన్ ఈస్ ది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ దోస్ టూ నంబర్స్. అట్లాంటివి చూసుకోవాలన్నమాట. వన్ ఈస్ ది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. సో 1కి 12కి 12 ఉంది, 1 ఉంది. 2కి 6కి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ 2కి 6కి 2 ఉంటుంది, 6 కూడా ఉంటుంది. సో అందుకే 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? 2 ఉంటుంది, 6 ఉంటుంది. సో మనకు వద్దు అది. 3కి 4కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఏం లేదు. 1 తప్పితే వేరేది ఏం లేదు. దేర్ఫోర్ ఇది ఒక టిక్ పెడదాం. నెక్స్ట్ 6 to 12 1. So therefore the final answer is, since co-prime numbers are only 3 and 4, your answer must be option B, which is 3 and 4. ఇక్కడ వాడిన కాన్సెప్ట్ ఏంటిది? కోప్రైమ్ కాన్సెప్ట్. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు స్టూడెంట్స్కి కోప్రైమ్ కాన్సెప్ట్ తెలుసా లేదా అని యూపీఎస్సీ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇట్ విల్ టెస్ట్ యూ ఆన్ కోప్రైమ్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. సో అది ఈ క్వశ్చన్. సో చూసారా, లెస్ దాన్ 1 minute మన కాన్సెప్ట్ తెలిసి టక్ మన ఆన్సర్ చేయొచ్చు. అట్లానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 103? ఇది క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. సో ఎప్పుడైనా 7 పవర్ ఏమైనా ఇస్తే మనం ఎట్లా చేయాలి దీన్ని? సింపుల్గా చూద్దాం. అసలు 7 పవర్ సంథింగ్ దానికి ఏమైనా పర్టికులర్ సైక్లిక్ సీక్వెన్స్లు ఏమైనా ఉన్నాయా? సో చూసుకుంటే 7 power 1 7తో ఎండ్ అవుతుంది, 7 square 9తో ఎండ్ అవుతుంది, 7 cube మళ్ళీ 9 into 7 63, సో 3తో ఎండ్ అవుతుంది. 7 power 4 3ని మళ్ళీ 7తో కలిస్తే 1 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 power 5 వేసుకుంటే మళ్ళీ 7. సో ద సీక్వెన్స్ ఇస్ 7931 అనే సీక్వెన్స్. సో సైక్లిసిటీ అంటారు దీన్ని. లాస్ట్ అడిగింది యూనిట్స్ డిజిట్ అంటే ఈ డిజిట్. ఈ నంబర్లో చూసుకుంటే సైక్లిసిటీ ఇస్ 4. సో ప్రతి 4 నంబర్స్కి, ప్రతి 4 పవర్స్కి అది 7931 7931 7931 అట్లా రిపీట్ అయితే పోతుంది. సో 103లో ఇట్లాంటి 4s ఎన్ని ఉన్నాయి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో 103ని మనము 4తో డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే మనకు తెలిసింది 104 ఇస్ డైరెక్ట్లీ డివిజిబుల్. సో డైరెక్ట్గా 1 పెట్టచ్చు. -1 103. లేదు మనకు అంత ఎందుకు రిస్క్ అనుకుంటే సింపుల్గా అది డివైడ్ చేద్దాం. 2s 8 23 వస్తుంది అంటే 5 25 అంటే 25 ఇట్లాంటి సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట. 4 సైక్లిసిటీ 7931 7931 7931 అట్లాంటి 25. సో దీంట్లో మనకి ఏమొస్తుంది లాస్ట్లో? 25 అంటే 2s 23 ఇంకా 3 మిగిలిపోతుంది. సో 3 ఈజ్ ద రిమైండర్. అంటే 25 సీక్వెన్స్ వరకు 1లో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 3 సీక్వెన్సెస్ 3 ఉంది కాబట్టి ఏం చేయాలి? 3 ఉంది కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 2 3. సో 1 2 3. సో 3 అనేది దేంతో ఎండ్ అవుతుంది? 3 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఇస్ 3. సో ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి. సో యూనిట్స్ డిజిట్ ఆఫ్ 7 power 103 అంటే ఆ యూనిట్స్ డిజిట్ దాన్ని మొత్తం రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 103 వస్తుంది అన్నమాట. అలా మనము ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్. ఎప్పుడైనా ట్రైలింగ్ జీరో ఒక జీరో రావాలంటే మనకు తెలిసిందే 10 రావాలి. 10 అంటే ఏంటి? 5 2 రావాలి. సో 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని అట్లాంటి ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయి? ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే సింపుల్గా 100 ఫ్యాక్టోరియల్ కాబట్టి 100ని ఫస్ట్ 5తో డివైడ్ చేయండి. 100ని ఫస్ట్ 5తో డివైడ్ చేస్తే ఇలా పెట్టుకోండి, మనకేమొస్తుంది? 20 వస్తుంది. సో ఫస్ట్ 20. దాని తర్వాత ఏం చేయాలంటే 100ని నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఎంత? 25. సో 25తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. దాని తర్వాత దాని సీక్వెన్స్ ఏంటి? 100 ఫ్యాక్టోరియల్లో 100/125 చేయాలి. దాని రిమైండర్ ఎంత? 0. సో మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి? సింపుల్గా ఈ 20 + 4 ఆన్సర్ ఇస్ 24. సో హౌ మెనీ జీరోస్, ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్? 20. ఇలాంటి కాన్సెప్ట్ లెస్ దాన్ 1 minute మన చేతిలోకి వచ్చేసి 2.5 marks మన చేతిలోకి వచ్చేస్తాయి. అంత సింపుల్ క్వశ్చన్స్. సో ఇది ట్రైలింగ్ జీరోస్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగారు. సో దాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఈస్
ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఇది ఎప్పుడు యూపీఎస్సీలో అడుగుతూనే ఉంటుంది క్వశ్చన్. A number when divided by 7 leaves the remainder 3. Okay. What is the remainder when the same number is divided by 14? సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే ఇచ్చిన నంబర్ n ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ లీవ్స్ ద రిమైండర్ 3. సో 7k + 3. అయితే హైలైట్ ఏంటంటే సేమ్ నంబర్ని 14తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, 14 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 7. అంటే దీన్నే మనం ఏమని రాయొచ్చు, when I divide by 7 it is nothing but 7 into 2k plus 3. సో అప్పుడు కూడా మనకు నంబర్ ఏమొస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 3. సో ఎప్పుడైనా సరే when a number is divisible by 7 leaves a remainder 3, 14తో డివిజిబుల్ చేసినప్పుడు కూడా దాని రిమైండర్ 3 వస్తుంది. స్టాండర్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్డ్. సో మనకి కాన్సెప్ట్ తెలిస్తే లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 మార్క్స్ లాగేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ స్టాండర్డ్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్డ్. నెక్స్ట్ క్వశ్చన్, find the greatest 3-digit number divisible by 17. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గ్రేటెస్ట్ 3-digit నంబర్ అనేది మనకు చూసుకోవాలి ఎప్పుడైనా సరే. సో 3-digit నంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, గ్రేటెస్ట్ 3-digit నంబర్ ఎంత మనకి 999. ఇది గ్రేటెస్ట్ నంబర్. సో మామూలుగా 999ని మనము ఇట్లా చేయకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 1000 రావాలంటే ఏం చేయాలి, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి 17ని. 17 10s 170. ఓకే, 1750s 850 వస్తుంది. 1760s ఎంత వస్తుందో చూడండి. 1750s 850 పైన ఉండాలి. సో ఏదైతే నంబర్ ఉందో 15 దాటి ఉండాలి. సో 1760s చూద్దాం. సో 1760 తెలిస్తే చాలు 421020 వస్తుంది. సో మనకు కావాల్సిన నంబర్ ఖచ్చితంగా 60 దాటకూడదు. సో వాట్ ఎవర్ మే బి ద నంబర్, గ్రేటెస్ట్ 3-digit నంబర్ డివిజిబుల్ బై 17 60 దాటకూడదు. అంటే మనం 59 58 తీసుకోవాలి. సో దాంట్లో చూసుకుంటే 58 తీసుకుంటే 17 into 58 చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 17 into 59 చేస్తే మనకి ఏమొస్తుంది, యూ విల్ గెట్ ఎండ్స్ విత్ 3 అండ్ దిస్ విల్ బి గ్రేటెస్ట్ 3-digit నంబర్. సో 59 into 17. సో మనకు తెలిసిందే 17 9s 133, 17 5s 85, 85 ప్లస్ సో 983 వస్తుంది. సో మనం చూసుకోవాలి. సో 17 6 983. సో ఇచ్చిన నంబర్లో మనకి ఏమవుతుంది, సో ఇచ్చిన నంబర్స్లో మనకి 983 లేదు, 989 ఉంది. సో అందుకే అది కాదు. సో నెక్స్ట్ 58కి వెళ్ళాలి. 58 చెక్ చేసుకోవడం ఎట్లా, ఆన్సర్ 983 దగ్గర ఉంది. ఓకే, 1020 సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మనకి 1760s 1020 అయినప్పుడు 1759 అంటే ఒక 17 తగ్గిద్దాం. 1020 - 17 అంటే ఏమొస్తుంది, 1003 వస్తుంది. కానీ మన నంబర్ గ్రేటెస్ట్ 3-digit నంబరే కావాలి. సో దీంట్లోంచి ఇంకో 17 సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 986 వస్తుంది. 986 అంటే దిస్ విల్ బి ద గ్రేటెస్ట్ నంబర్. అలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా లెస్ దాన్ 2 minutes మన చేతిలో 2.5 మార్క్స్ వచ్చేస్తాయి. సో అది టేబుల్స్ మంచిగా చేతిలో ఉంటే 50% ఆఫ్ ద మ్యాథమెటిక్స్ పిక్చర్ ఈజీ అయిపోతుంది. అందుకే మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ ఆన్ టేబుల్స్, ఎస్పెషల్లీ 7 టేబుల్, గలీస్ టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ 7, 8 1, 11 1, 13 1, 17 1, 19 1 till 20s అంటే 17 1s నుంచి 17 20s వరకు. ఈ టేబుల్స్ మీరు నేర్చుకుంటే చాలా ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఏమి నొల్లి లేకుండా అని క్లియర్గా చెప్తున్నాను. చేస్తే మీకు మంచిది, చేయకపోతే మీకు నష్టము. రోజుకి ఒక 5 minutes ఒక టేబుల్ మీద స్పెండ్ చేయండి, చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం ఉంది. 17th డిజిట్ తలకాయ నొప్పి. 1750s 850 తెలిస్తే 850 పైన ఉండాలి 60. 1760s అనుకున్నాం 120. దాంట్లో థర్డ్ 3-digit నంబర్ మనకు కావాల్సింది 1760s 20 అయినప్పుడు 1759 ఒక 17 సబ్ట్రాక్ట్ చేసిన. సో అందుకే చూడండి ఇక్కడ 1020 వచ్చింది. ఇదంతా 60s ఉన్నప్పుడు 59 రావాలంటే ఏం చేయాలి, సింపుల్ ఒక 17 సబ్ట్రాక్ట్ చేయండి. సో దిస్ విల్ బికమ్ 1003. కానీ మనకు కావాల్సింది 3-digit నంబర్. సో 58తో మల్టిప్లై చేయాలి. అంటే ఏంటిది, దీంట్లోంచి ఇంకో 17 సబ్ట్రాక్ట్ చేయండి. 986 వచ్చేసింది. ఆప్షన్లో ఉంది కదా చక్కగా. అట్లా చక్కమంటే మనం లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసేయచ్చు, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. వచ్చిన కాన్సెప్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ కష్టం. ఓకే.
Next, how many numbers are there from 1 to 100 not divisible by 2 and 3 or 5? 2, 3, 5 divisible కాని నంబర్స్ ఏమేమి ఉన్నాయి అని అడగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం? 1 to 100, 2, 3, 5 ఇట్లాంటివన్నీ కూడా నాట్ డివిజిబుల్ బై 2, 3, 5 అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్. యాక్చువల్గా కౌంట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2తో డివిజిబుల్ అయిన నంబర్స్ 50 ఉంటాయి, 3తో డివిజిబుల్ అయిన నంబర్స్ 33 ఉంటాయి, 5తో డివిజిబుల్ అయిన 20 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని నంబర్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కొన్ని ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వడం అనేది ప్రాబ్లము. సో అప్పుడు ఏం చేస్తారు? నార్మల్గా 2, 3, 6 తీసుకోవాలి. 6తో డివిజిబుల్ అయిన నంబర్స్ అంటే ఏం లేదు, 100 డివైడ్ బై 6. సో 100 డివైడ్ బై 6 ఎంత అవుతుంది? 16. సో 16 వస్తాయి ఇక్కడ. అట్లానే నెక్స్ట్ 3, 5 తీసుకోండి, 15. 100 డివైడెడ్ బై 15 అంటే ఎన్ని నెంబర్లు వస్తాయి? 8 జా 120, 7 జా 105, సో 6 వస్తాయి. అట్లనే 2, 5 10తో డివిజిబుల్ అయినా చూడండి, 10తో డివిజిబుల్ ఎన్ని ఉంటాయి? 10 వస్తాయి. సో మళ్ళీ ఇదొక ఓవర్లాప్. సో ఇవన్నీ ఓవర్లాప్స్ అయితే అన్నమాట. సో ఓవర్లాప్ అయినప్పుడు ఏం చేసుకోవాలి? మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయడం అట్లాంటివన్నీ చేయాలి. సో ఇది కాకుండా ట్రిపుల్ ఓవర్లాప్స్ ఉంటాయి. ట్రిపుల్ ఓవర్లాప్స్ అంటే ఏంటిది? 6, 5, 30 మిగతావన్నీ కూడా గ్రేటర్ దెన్ ఇది ఉంటాయి కాబట్టి 30 నుంచి ఓవర్లాప్ చేస్తే 3 నంబర్స్ వస్తాయి. ఇది ఒక నంబర్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా 100 డివైడ్ బై 33. సో మొత్తం ఎన్ని డివిజిబుల్ ఉన్నాయి దీన్ని చూసుకుంటే, ఇఫ్ ఐ టోటల్ డివిజిబిలిటీ ఎంత? టోటల్ డివిజిబుల్ ఉన్న నంబర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మనకి 6 ప్లస్ 15 16 ప్లస్ 6 ప్లస్ 10 దట్ ఈస్ 26, 32, 32 ప్లస్ 10 42, 42, 45. సో దీంట్లో మనకి రిపిటేషన్స్ మొత్తం అనుకుంటే 74 నంబర్స్ వస్తాయి. సో ఇవి డివిజిబుల్, దీస్ ఆర్ డివిజిబుల్ నంబర్స్ అవుట్ ఆఫ్ 74. 100 లోంచి 74 నంబర్స్ ఆర్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 2, 3, 5. మనకు కావాల్సింది ఏంటిది? నాట్ డివిజిబుల్. అందుకే ఏం చేయాలి? 100 లోంచి ఈ 74 తీసేస్తే మనకి 26 నంబర్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ 26. ఇలా లెస్ దాన్ 2 minutes మనము ప్రాబ్లము సాల్వ్ చేయొచ్చు విత్ ఫుల్ మెథడ్. సో ఈ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఇస్తారు తలకనొప్పి ప్రాబ్లమ్స్, కానీ ఇట్లాంటి ఓవర్లాపింగ్ మెథడ్ చేసుకుంటే చక్ మనం సాల్వ్ చేసేయచ్చు, అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ 2 to the power of 10. దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు. 2 to the power of 10 మనం మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. 2 power 5 is 32, 2 power 10 is 32 into 32 which is 1024. ఎప్పుడైనా స్టాండర్డ్ ఇవి 2 power 10 is nothing but 1024. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అడుగుతున్నాడు, which is nothing but 1 plus 0 plus 2 plus 4 which is nothing but 7. సో స్టాండర్డ్ క్వశ్చన్ which was asked in UPSC. చాలా మంది కష్టపడ్డారు, 2 power 10 యాక్చువల్ రాసుకున్నామని చేశారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, 2 powers అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది అని నేను క్లియర్గా చెప్తున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 180, their HCF is 6, what is their LCM? స్ట్రైట్ బ్యాంగ్ ఆన్ క్వశ్చన్ ఇది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు దేర్ LCM ఇంటూ HCF. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్కి తెలుసా లేదా అని చెక్ చేస్తారు. సో ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 180, సో ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ వాడే 180 ఇచ్చేసాడు. దట్ ఈస్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. వాట్ ఈస్ LCM అని అడుగుతున్నాడు. సో LCM ఇంటూ HCF 6 అని వాడే చెప్పాడు, 6 రాద్దాం. సో LCM ఏమవుతుంది? 180 డివైడెడ్ బై 6 విచ్ ఇస్ 30. సో వాట్ ఈస్ LCM? 30, ఆప్షన్ బి. సో టఫ్ మనం సాల్వ్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు యూపీఎస్సీలో టఫ్ క్వశ్చన్స్ ఇస్తారని. కాదు, యూపీఎస్సీ నెవర్ టెస్ట్స్ యువర్ మ్యాథమెటికల్ స్కిల్స్, ఇట్ ఓన్లీ టెస్ట్స్ హౌ మచ్ నాలెడ్జ్ ద స్టూడెంట్ హ్యాస్. అదొక్కటే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు, మిగతా ఏం పట్టించుకోరు. మీ కాన్సెప్ట్ వచ్చా లేదా, రాకపోతే మీ కర్మ అన్నట్టు ఉంటుంది వాళ్ళు బేసికల్గా. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దిస్ ఈస్ ద వే దట్ యూ హ్యావ్ టు థింక్ బేసికలీ. ఓకే, సో అది మర్చిపోద్దు. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్, what is the remainder when 3 power 2026 is divisible by 26? ఇది క్వశ్చన్.
when 3 power 2025 is divisible by 26 చేసినప్పుడు 26 తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతున్నాడు. రిమైండర్ ఎంత? సో బేసికల్గా రిమైండర్ థీరం వాడచ్చు ఫంక్షనాలిటీ ఇస్తే. సో బేసికల్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం దీన్ని సైక్లిసిటీ మోడల్లో చేయొచ్చు, లేదంటే ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది. 26ని మనము సింపుల్గా 2 × 13 అని రాసుకోవచ్చు. రైట్. అయితే హైలైట్ ఏంటంటే ఈ 13 ఒక్కసారి 2025 నంబర్ ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి. 2025ని 13తో డివైడ్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ ఉందా అనేది మేజర్ పాయింట్. సో సైక్లికల్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైక్లిక్ మాడ్యూల్ అంటారన్నమాట. సైక్లిక్ మాడ్యులస్ ఫంక్షన్. సైక్లిక్ మాడ్యులస్ ఫంక్షన్లో మనకేంటంటే దీని మాడ్యులస్ చూసుకుంటే 3 power 25 కాబట్టి దాని మాడ్యులస్ విల్ బి 3. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే 3 అనేది 2 + 2 + 5 9 సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ నంబర్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి 2025 3తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో 2025 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఆటోమేటిక్గా రిమైండర్ ఏమవుతుందంటే రిమైండర్ థీరం ప్రకారంగా రిమైండర్ ఇస్ 2025 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి 3 power 2025 దాని రిమైండర్ విల్ బి 1. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సైక్లిక్ మాడ్యులారిటీ అంటారు దాన్ని. ఆ సైక్లిక్ మాడ్యులస్ ఆఫ్ 13 ఇస్ 3. అది గుర్తుపెట్టుకోండి. సైక్లిక్ మాడ్యులస్ ఆఫ్ 13 ఇస్ 3. దేర్ఫోర్ రిమైండర్ థీరం ప్రకారంగా ఏమవుతుంది 3 power 2025 దాని రిమైండర్ విల్ బి 1. సో ఆన్సర్ ఇస్ 1 ఆప్షన్ బి. ఇది సింపుల్గా మనం ఈ క్వశ్చన్ మనము ఫస్ట్ మనం సాల్వ్ చేసేయచ్చు లెస్ దెన్ 1 minute ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిక్ మాడ్యులారిటీ. వెరీ గుడ్. ఇక్కడ మీరు చూడండి ఈ సైక్లిక్ మాడ్యులారిటీ కాన్సెప్ట్ సింపుల్. బేసికల్గా ఇది 3 powers ఉంది కాబట్టి ఏం లేదు. 3 power 1 అంటే 3 వస్తుంది, 3 power square అంటే 9 వస్తుంది, 3 cube అంటే 27 వస్తుంది. 27 26తో డివిజన్ చేస్తున్నా కాబట్టి దాని రిమైండర్ ఎంత 1. అందుకే మనకి రిమైండర్ 1 వస్తుంది. అయితే 26లో 2 కూడా ఉంది సార్ అంటే 2 సైక్లిక్ మాడ్యులారిటీ తీసుకున్నా సరే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనీ ఆడ్ నెంబర్ వెన్ ఐ డివైడ్ బై 2 ఎంత పెద్ద ఆడ్ నెంబర్ అయినా సరే 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ ఖచ్చితంగా 1 రావాలి. సో విత్ 2 కూడా వెన్ యూ డివైడ్ ఎనీథింగ్ బై 2 ఒక ఆడ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే దీని రిమైండర్ కూడా 1 వస్తుంది. సో 2తో రిమైండర్ 1 వస్తుంది, 13తో రిమైండర్ కూడా 1 వస్తుంది. దేర్ఫోర్ ఓవరాల్గా 26తో రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అది కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిక్ మాడ్యులారిటీ. చిన్న పవర్స్ తీసుకొని చేసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ between 1 and 500 which are divisible by? So how many numbers are there between 1 and 500 that are divisible by 6 but not by 9? So ఇచ్చిన క్వశ్చన్ లో 1 నుంచి 500 వరకు ఉన్న నంబర్స్ లో డివిజిబుల్ బై 6 ఉండాలి, 9తో డివిజిబుల్ కాకూడదు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6 and 9 తీసుకుంటే మనకి 18 వస్తుంది. సో ఎల్సిఎం ఎందుకు తీసుకున్నాము? 18లో 9 ఉంటుంది కాబట్టి. సో ఆ నంబర్ 9తో మల్టిప్లై అయితే ఖచ్చితంగా 18తో కూడా డివిజిబుల్ అవుతుంది. అది బేసిక్ లాజిక్. సో మనకు చూసుకుంటే బేసికల్గా 500 ఉన్నాయి కాబట్టి నంబర్స్ 500 డివైడ్ బై 6 చేద్దాం. సో 500 నంబర్స్లో 6 పరంగా మనం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది 83 వస్తుంది. సో 83 నంబర్స్ ఆర్ దేర్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ 500 డివైడ్ నాట్ డివిజిబుల్ బై అన్నాడు చూసారా, నాట్ డివిజిబుల్ బై 9తో డివిజిబుల్ కానివి అని చూసుకుంటే మనం ఏం చేయాలంటే మనకు తీసుకున్న ఎల్సిఎం ఏదైతే ఉందో 18తో డివిజిబుల్ చేద్దాం. చేస్తే మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది. 36 14 140 అంటే మనకి 140 కాబట్టి 27 నంబర్స్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది 83 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7, 27 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 18. 18తో డివిజిబుల్ అయిన ప్రతి నంబర్ ఇఫ్ డివిజిబుల్ బై 18తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 9తో కూడా డివిజిబుల్. కానీ మనకి నంబర్స్ కావాలా వద్దు, వీ డోంట్ వాంట్ దోస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9.
అందుకే ఇవి తీసేసేయాలి. సో అందుకే మనకి ఏమొస్తుంది 83 టోటల్ నంబర్స్లోంచి 27 తీసేస్తే 6, 5, 56. సో ద టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 బట్ నాట్ డివిజిబుల్ బై 9 ఉన్నవి 56 వస్తుంది, ఆప్షన్ సి. సో అలా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు యూజింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్స్లో ఉన్న కాన్సెప్ట్ని వాడుకొని మనం సాల్వ్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. 56 చూసారా, ఫస్ట్ ఏం చేశాను, ఎల్సిఎం ఆఫ్ 6 and 9 తీసుకున్నాను 18. అంటే 18తో ఒక నంబర్ డివిజిబుల్ అయితే ఖచ్చితంగా 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో అందుకే దాన్ని ఎల్సిఎం తీసుకున్నాను. మొత్తం 1 to 506 తీసుకున్నాను, 83 నంబర్స్ వచ్చినాయి. కానీ నాకు 9తో డివిజిబుల్ కాకూడదు. సో దీంట్లోంచి 18 ఎల్సిఎం కాబట్టి 500/18 చేసిన 27 వచ్చినాయి. అంటే ఈ 27 నంబర్స్ 18తో డివిజిబుల్ అంటే 9తో కూడా డివిజిబుల్ కదా, ఆ నంబర్స్ వద్దు. సో 83 నుంచి 27 తీస్తే 56. లెస్ దాన్ 1 minute 2.5 marks మన చేతిలో వచ్చేస్తాయి. అది మేజర్ ఐడియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 17/83 ప్లస్ వాట్ ఈస్ యూనిట్ డిజిట్ ఆఫ్ 17/83 ప్లస్ 23/45? దీంట్లో కూడా అడిగింది యూనిట్స్ డిజిట్. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా 7, 3. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని బక్వాస్ మనకి. సో మనకు తెలిసిందే 7 కాబట్టి 7 సైక్లిసిటీ ఎంత? 7 సైక్లిసిటీ. సో 7 సైక్లిసిటీ ఈస్ 7, 7 7s are 9, 3, 1. మళ్ళీ సో సైక్లిసిటీ ఈస్ 4. సైక్లిసిటీ 7 సైక్లిసిటీ. అట్లనే 3 సైక్లిసిటీ. 3 సైక్లిసిటీ ఏముంటుంది? 3/1 3, 3 square 9, 27, 27 3s are 1. ఇది కూడా సైక్లిసిటీ 4. ఇదే కదా మనకు సైక్లిసిటీ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ 4. అది మనకు క్లియర్గా తెలుసు. సో దీన్ని బట్టి చూసుకుంటే 7/83 అంటే 4 రెండింటికి 4 ఉంది కాబట్టి సింపుల్ 83ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. అట్లనే 45ని సైక్లిసిటీ 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 44, 1 వస్తుంది. సో సైక్లిసిటీ 4 కాబట్టి అది పరిస్థితి. సో 3, 1 కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో మనకి లాస్ట్ ఏమొస్తుంది? 3 కాబట్టి ఏమొస్తుంది మనకి? 1, 2, 3. సో 3 ఇక్కడ, 1 కాబట్టి ఇది తీసుకోవాలి. సో రెండింటికి కాబట్టి ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ దీని, సో దీని లాస్ట్ డిజిట్, దీని యూనిట్స్ డిజిట్ ఇస్ 3. అట్లనే ప్లస్ దీని యూనిట్స్ డిజిట్ 3. సో 3 + 3 ఆన్సర్ ఇస్ 6. సో ఆన్సర్ ఇస్ 6, ఆప్షన్ సి. ఇట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నంబర్. Find the least number. So please be careful. Least number when divided by 12, 15 and 20 leaves the remainder 7. This is a very standard question which is asked in UPSC. Standard UPSC question. 3 నంబర్లు ఇచ్చి which of them is divisible అనే క్వశ్చన్ చాలా 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 నార్మల్ క్వశ్చన్ అది. సో ఎప్పుడైనా సరే when the least number, least అన్నాడు కాబట్టి LCM, least common multiple. highest అన్నాడు అనుకోండి HCF, highest common factor. సో లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 12, 15, 20 అన్నాడు కాబట్టి స్ట్రైట్గా ఎల్సిఎం తీసుకుంటాను ఆఫ్ 12, 15 and 20. 12, 15 and 20లో మూడిట్లో వచ్చే నెంబర్ ఏంటి మనకి? ఎల్సిఎం ఇస్ 60. లీవ్స్ ద రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసులో 7 అంటే 60 మినిమం కాబట్టి ఏదైనా సరే 60కి మల్టిపుల్ ఉండాలి, 7 ఎక్స్ట్రా ఉండాలి. సో ఖచ్చితంగా ఏం కావాలి? 67. సో ది ఆన్సర్ ఇస్ 67. అలా లెస్ దాన్ 1 minute 2.5 marks మన చేతిలో పచ్చకమని వచ్చేస్తుంది. అది హైలైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్? హౌ మెనీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్? 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్లో మనకున్న ట్రైలింగ్ జీరోస్ ఎన్ని? నేను చెప్పాను కదా 50 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ అంటే 50లో ఉన్న 2లు 5లు ఎన్ని ఉన్నాయి, 8 ఫ్యాక్టోరియల్ ఉన్న 2లు 5లు ఎన్ని ఉన్నాయి చూసుకోవడం అంతే. సో 50 ఫ్యాక్టోరియల్ మీకు తెలిసిందే, 50 ఇంటూ 49 ఇంటూ అట్లా చేసుకోవడమే. సో 50 ఫ్యాక్టోరియల్లో చూసుకుంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ 2s, నంబర్ ఆఫ్ 5s. సమ్ టైమ్స్ నంబర్ ఆఫ్ 2s ఆర్ మోర్ దెన్ నంబర్ ఆఫ్ 5s. సమ్ టైమ్స్ నంబర్ ఆఫ్ 5s ఆర్ మోర్ దెన్ నంబర్ ఆఫ్ 2s. సో ఒక 0 రావాలంటే ఒక 2, 5 కాంబినేషన్ కావాలి. సో దాంట్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 తక్కువ ఉన్నాయనుకో అన్ని 0లు ఉంటాయి, 5 తక్కువ ఉన్నాయనుకో అన్ని 0లు ఉంటాయి అన్నమాట.
సో దీంట్లో చూసుకుంటే మనకి 50 ఫ్యాక్టోరియల్లో మనకి 12 జీరోస్ వస్తాయి. 50 ఫ్యాక్టోరియల్లో మనకు 12 జీరోస్ వస్తాయి. 8 ఫ్యాక్టోరియల్లో మనం చూసుకుంటే సింపుల్గా 8 ఫ్యాక్టోరియల్ ఏముంటుంది, 8, 9, 7, 2 ఉంది కానీ 5 ఎక్కడ లేదు. సో ఒకటే జీరో వస్తుంది 8 ఫ్యాక్టోరియల్లో. సో ఎందుకంటే 2 and 5. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇంటూ అన్నాడు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. వీఆర్ మల్టిప్లైయింగ్ దిస్ నంబర్ ఇంటూ దిస్ నంబర్. Therefore, the total will be 13 numbers. 13 zeros will come because 12 zeros will come from 50 factorial and 1 zero will come from 8 factorial. Therefore, total any zeros వస్తాయి, 13 zeros వస్తాయి. అంతే కథ. Next, what is the smallest number? Smallest అన్నాడు. When added to 999 to make it divisible by 13. So, ఒక నంబర్ which is 13 తో కావాలంటే మనకి ఏం చేయాలి బేసికల్గా. సో 13, 999 ఎంత నంబర్ యాడ్ చేయాలి. ఓకే, సో 999 13 అనుకుంటే మనకేమవుతుంది సింపుల్గా, సో 13 7s 91, 8 89. 89 అంటే మనకి ఏమొస్తుంది, 13 8s 104 వస్తుంది. మనకు కావాల్సింది 89. 13 6s 78. సో 6. సో మనం చూసుకోవాల్సింది అంటే 76 వస్తే 999. సో నెక్స్ట్ నెంబర్ 77కి వెళ్దాం. 77 into 13 చేస్తే ఏమొస్తుంది 1001. సో ఇది నంబర్ smallest number which must be added to 999 to make it divisible by 13. సో 999 తర్వాత ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 1001. సో మనకుంది 999. సో 1001 రావాలంటే ఏం చేయాలి, 999 కట్ చేయాలి. అంటే ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. therefore ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇట్లా less than 1 minute 2.5 marks మన చేతిలో పచ్చా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అ నంబర్ లీవ్స్ అ రిమైండర్ 5 when divided by 8, what is the remainder when it is divided by 8? So the number leaves a remainder 5 when divided by 8. What is the remainder when divided by 8? So answer is 5. Simple, straight question, tricky question, nothing else. Next question, what is the remainder when sum of the first 1000 natural numbers is divided by 7? Sum of the first 1000 numbers ఏమైతుంది మనకి సింపుల్గా, సమ్ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 1000 న్యాచురల్ నంబర్స్ కావాలంటే ఏంటిది, n into n plus 1 కొట్టచ్చు. సో 1000 into 1000 plus 1 divided by 2. ఫార్ములా ఏంటిది, Sn is equal to n into n plus 1 by 2, which is nothing but 500 into 1001. సో ఇది 7తో డివైడ్ చేస్తే ఎంత. మనం ఫస్ట్ గ్రాస్ప్ చేయాల్సిన మేజర్ పాయింట్ అంటే, ఈ దాంట్లో హైలైట్ పాయింట్ ఏంటి, 1001 అనేది ఖచ్చితంగా 7తో డివిజిబుల్. 1001ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 7 1s 7, 3, 30, 4, 28, 21. సో రిమైండర్ ఎంత, 0. సో 3. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ 1001 అనేది 7తో డివిజిబుల్. దేర్ఫోర్ ఈ మొత్తం నంబర్ కూడా డివిజిబుల్ బై 7. దేర్ఫోర్ డివిజిబుల్ బై 7 అంటే ఏంది, రిమైండర్ ఈజ్ 0. అంతే, ఆప్షన్ ఏ. చివరి క్వశ్చన్, ఇది స్టాండర్డ్ యూపీఎస్సీ క్వశ్చన్. అండ్ యూపీఎస్సీ కదా, చాలా గవర్నమెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు, చేసి పడవచ్చు. నెక్స్ట్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ 2 power 1000? హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ in the digits 2 power 1000? 2 power 1000 లో how many digits are there అన్న క్వశ్చన్ అడుగుతున్నారు. సో 2 power 1000 ఎట్లా చేస్తారు మీరు బేసికల్గా, how many digits are there in number 2 power 1000? దీనికి మీరు వాడాల్సిన స్టాండర్డ్ ఫార్ములా ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. దీన్నే లాగ్ టెక్నిక్ అంటారు, లాగరిథం టెక్నిక్ అంటారు అనమాట. సింపుల్గా చేయడానికి లాగ్ టెక్నిక్. సో ఈ క్వశ్చన్లో మామూలుగా ఏంటిదంటే, సింపుల్గా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ 2 power అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే, log 2 to the base 10 ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.301. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకునే మేజర్ ఫ్యాక్టర్. అయితే అకార్డింగ్ టు ద లాగ్ టెక్నిక్, సింపుల్ లాజిక్ ఏంటంటే, అక్కడ
నంబర్ ఆఫ్ డిజిట్స్ కి ఫార్ములా, ఒక పవర్ ఇచ్చి డిజిట్స్ కి ఫార్ములా ఏంటంటే సింపుల్ గా నంబర్ ఆఫ్ డిజిట్స్ లాగ్ n టు ద బేస్ a ప్లస్ 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేసుకోండి. ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ ఈజీ. ఎంత పెద్ద నంబర్ అయినా సరే లాగరిథం వాల్యూ పెట్టుకోవాలి. యూజువల్ log 2 log 3 అవే ఇస్తాడు. సో కొన్ని లాగరిథమ్స్ పెట్టుకోండి. సో దీంట్లో మనకు వచ్చిన సిచ్యువేషన్ లో మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటిది, డిజిట్స్ ఫార్ములా ఇది మాట లాగ్ n టు ద బేస్ a ప్లస్ 1. అది బేసికల్ గా. సో ఇక్కడ మామూలుగా ఏ బదులు 10 ఉంటుంది అన్నమాట. లాగ్ n టు ద బేస్ 10. సో మనకు తెలుసు లాగ్ 2 టు ద బేస్ 10 is 0.301. సో దీన్ని ఏం చేస్తా అంటే 0.301 లాగరిథం. దీన్ని 100 తో మల్టిప్లై చేయండి, బికాస్ 1000 తో మల్టిప్లై చేయండి, 2 టు ద పవర్ ఆఫ్ 1000 కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి సింపుల్ లాజిక్, లాగ్ 2 301 2 పవర్ 1000 అన్నాడు కాబట్టి ఏం చేయాలి, దీన్ని 1000 తో మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది 0.301 ఇంటూ 1000 అంటే ఏమొస్తుంది 301 వస్తుంది. దానికి ఏం యాడ్ చేయాలి, S1 యాడ్ చేయాలి, ప్లస్ 1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 302. సో ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దిస్ ఇస్ 302. చూసారా, ఈ ఫార్ములా తెలిస్తే టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్. దీనికి చాలా మంది స్టూడెంట్స్ కష్టపడతారు, అంత అవసరం లేదు. యూజ్ లాగ్ టెక్నిక్. సో లాగ్ టెక్నిక్ ఏంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 పవర్ 1000 అన్నాడు అంటే ఏం చేయాలి, లాగరిథమ్ ఆఫ్ 2 టు ద బేస్ 10 0.301, దాన్ని 1000 తో మల్టిప్లై చేయాలి, బికాస్ 2 పవర్ 1000 అన్నాడు కాబట్టి. అండ్ చేసుకుంటే మనకి log n ప్లస్ 1 చేయాలి. సో 301 ప్లస్ 1 విచ్ ఇస్ 302. సో ఎప్పుడైనా సింపుల్ లాజిక్ ఏంటంటే n will always, the logarithm of any number lies between 10 power something మాట. 10 పవర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 8 10 పవర్ 9 మధ్యలో ఏమైనా ఉంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోవచ్చు. అది అనవసరం మనకి. మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే లాగ్ టెక్నిక్. డిజిట్స్ ఫార్ములాకి ఏంటి, log n టు ద బేస్ 10 ప్లస్ 1 డైరెక్ట్ ఫార్ములా ఇచ్చి పడేయచ్చు. లెస్ దాన్ 1 minute ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ అనగానే మనకు బ్రెయిన్ లో వచ్చేసరి హెచ్సిఎఫ్ ఆడేసాలని చెప్పేసి, when divided by 1 to 1 ఇవన్నీ తో డివైడ్ చేస్తే leaves the same remainder. This is the very standard question in number system. Standard question in UPSC. Standard question in UPSC. సో ఈ నంబర్స్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటిది. ఇట్లాంటి క్వశ్చన్ చాలా చాలా కామన్. ఇది ప్రతిసారి అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్టాండర్డ్ మెటీరియల్, ఒక నంబర్ ఉంది, గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, 122 193 253 చేస్తే సేమ్ రిమైండర్, కండిషన్ ఇస్ సేమ్ రిమైండర్. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 193 లోంచి 122 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది 1 and 7 71. ఇది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ ఫ్యాక్ట్. అలానే 253 లోంచి 193 తీయండి, ఏమొస్తుంది 60 వస్తుంది. సో 70కి 60కి ఉన్న చేసుకోవాల్సింది ఏంటిది, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 71 60. సో 71ని 60తో డివైడ్ చేయండి. 71 60కి 71 ఇంకా 60కి మీరు ఏం చేస్తారంటే హెచ్సిఎఫ్ అనుకోండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 70 and 61? కామన్ ఫ్యాక్టర్స్ ఏముండవు. సో ది ఓన్లీ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ 1. Therefore, what is the greatest number when divided by 122, 193 and 253, which leaves the same remainder is 1. సో అట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని ఫస్ట్. సో ఈ నంబర్ సిస్టమ్ మీద అవే కాన్సెప్ట్స్ ఇటు అటు తిప్పిస్తారు. సో దాన్ని మనం రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి రెడీగా ఉంటే సూపర్ మార్క్స్ వస్తాయి మీకు. సో ఫార్ములాస్ అన్ని రివైజ్ చేయండి, కాన్సెప్ట్స్ చెప్పినవి రివైజ్ చేయండి. నంబర్ సిస్టంలో కాదు కానీ మినిమం 5 to 10 క్వశ్చన్స్ మన చేతిలో ఉంటుంది, వదులుకోవద్దు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పైడికొండల సైనింగ్ ఆఫ్.